హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఏపీ టెట్కి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్లో వచ్చేసి మార్క్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఆ వెబ్సైట్ వచ్చేసి మనకు aptet.apcfss.in. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ వెబ్సైట్లో మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి పేపర్స్ అంటే ఏపీ టెట్కి సంబంధించి మనకు ఎలా క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో ఉంటుంది అనే విధానం కోసం మనకు ఒక మార్క్ టెస్ట్ని అయితే పెడతారండి. సో అటువంటి మార్క్ టెస్ట్ను మనకు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సైట్లో ఇలా మనకి కిందికి స్క్రోల్ చేయగానే మార్క్ టెస్ట్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మార్క్ టెస్ట్ అని క్లిక్ చేయండి. దీంట్లో వచ్చేసి మీకు ఒక్కొక్క పేపర్కి సంబంధించి ఒక్కొక్క మార్క్ టెస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారు. ఈ మార్క్ టెస్ట్లలో వచ్చేసి మనకు పేపర్ 2A సోషల్ ఇంగ్లీషు, అలాగే పేపర్ 2A ఇంగ్లీష్ మ్యాథ్స్, అలాగే పేపర్ 2A లాంగ్వేజెస్ ఇంగ్లీషు, అలాగే పేపర్ 2B నెక్స్ట్ వచ్చేసి కన్నడ, తమిళ్, నెక్స్ట్ తెలుగు, ఉర్దూ, పేపర్ 2Aకి సంబంధించి మ్యాథ్స్, పేపర్ 2A సోషల్, 1B, అలాగే పేపర్ 1A ఎస్జిటి ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎస్జిటి వాళ్ళు వచ్చేసి ఈ మార్క్ టెస్ట్ని ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అవ్వడం అంటే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా వాటిని ఆన్సర్స్ సెలెక్ట్ చేయాలి, అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి ఎలా వెళ్ళాలి అనేటటువంటి విషయాలు మనకు దీంట్లో క్లియర్గా అయితే తెలుస్తాయండి. ఆల్రెడీ రాసిన వాళ్ళు వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీటిల్లో కూడా మనకు 1-2 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం క్వశ్చన్స్ వస్తాయా అంటే అది కూడా మనము చెప్పలేము. సో 1-2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి అయితే టైం చూసుకొని చెక్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటివరకు ఆన్లైన్ టెస్ట్ రాయలేదో వాళ్ళు కంపల్సరీగా ఈ మార్క్ టెస్ట్ని అయితే అటెంప్ట్ చేయండి. మీకు దీన్ని అటెంప్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండకుండా స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను దీంట్లో అయితే చూపిస్తానండి. సో చూసారు కదా, ఎవరైతే అంటే పేపర్ 2Aకి సంబంధించి మీకు ఏ పేపర్ రాయాలి అనుకుంటే అంటే మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించి మార్క్ టెస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ మార్క్ టెస్ట్ అనేది వస్తుందండి. సో నేను ఇక్కడ చూపించినట్లయితే ఎస్జిటి అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎస్జిటి ఉంది కదా, క్లిక్ హియర్ అని టచ్ చేస్తే మనకు ఇలా వస్తుందండి స్క్రీన్. సో మీకు ఎగ్జామ్ హాల్లో కూడా ఇలానే ఉంటుంది స్క్రీన్. సో చూసారు కదా, ఇలా స్క్రీన్ ఉంటుంది. ఈ ప్లేస్లో మీకు ఫోటో ఉంటుందండి. ఇక్కడ మీ లాగిన్ అంటే మీ హాల్ టికెట్స్ ఉంటాయి కదా, మీ హాల్ టికెట్స్లో మీ హాల్ టికెట్ దానికి సంబంధించి కోడ్ ఉంటుందండి. పాస్వర్డ్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో పాస్వర్డ్ మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు లాగిన్ వచ్చేసి అక్కడ ఆల్రెడీ మనం వెళ్ళేసరికి లాగిన్ అయితే చేసేస్తుంటారు. సో ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ మీ హాల్ టికెట్, యూజర్ ఐడి ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు సైన్ ఇన్ అని ఉంది కదండి. సో అక్కడ మనకు సైన్ ఇన్ అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మనము ఆన్సర్ చేస్తే మాత్రం గ్రీన్ వస్తుందండి, ఇక్కడ ఆన్సర్ చేయకపోతే రెడ్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనము పర్పుల్ కలర్ టచ్ చేసినట్టు అంటే ఒక 2-3 ఆన్సర్స్ పెట్టుంటారు కదా కొంతమంది. సో అలా అనమాట, అలా పెట్టేటప్పుడు మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుంది. సో ఇలా వైట్ కలర్ ఉన్నప్పుడు వచ్చేసి మీరు ఎటువంటి ఆన్సర్ పెట్టలేదు అనే దాన్ని అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ నెక్స్ట్ సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి. మీకు కొంచెం టైం ఉంటుంది క్లాస్లోకి వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత. సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ నొక్కేసి ఇక్కడ వచ్చేసి మనము అన్ని చెక్ చేసినట్టు అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీడ్ చేసినట్టు క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనేది ఓపెన్ చేయాలండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు మొత్తం 150 మినిట్స్ అయితే ఉంటుందండి. ఎగ్జామినేషన్ మొత్తం వచ్చేసి మనకు 150 మినిట్స్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఏమేమి ఇస్తారంటే చైల్డ్ డెవలప్మెంట్ అండి. మనం ఎస్జిటి పేపర్ కదా క్లిక్ చేసింది. సో మీకు ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ రాయొచ్చు. ఇక్కడ తెలుగు, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు కదా. ఇలా మనకు అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ చూపిస్తారండి. ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మనకు చూపిస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ 1 చూద్దాము. క్వశ్చన్ 2 కావాలనుకుంటే క్వశ్చన్ 2 క్లిక్ చేస్తే మనకు క్వశ్చన్ 2 అనేది
ఇక్కడ మీకు చూపించినట్టు ఇందాక వచ్చేసి మొబైల్లో అయితే మీకు చాలా స్క్రీన్ అనేది చిన్నగా కనిపిస్తుంది. సో మీకు ఇలా స్ట్రైట్గా అయితే పెట్టానండి స్క్రీన్. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అని కనిపిస్తుంది కదా పైన. దీంట్లో మనకు సబ్జెక్టులన్నీ అంటే మనకు ఏమేమి ఉంటాయండి, చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలా ఉంటాయన్నమాట. మీకు ఏ సబ్జెక్ట్కి కావాల్సినటువంటి క్వశ్చన్స్ క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్స్ వస్తాయండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు స్కిమాటా అనగా ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కావాలంటే సెకండ్, ఫిఫ్త్ క్వశ్చన్ కావాలంటే ఫిఫ్త్ క్వశ్చన్. సో మీరు ఇక్కడ CPU అనగానేమి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్. ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు క్లియర్ రెస్పాన్స్, ప్రీవియస్, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలండి. సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సేవ్ చేసాము. ఇక్కడ మనకు గ్రీన్లో కూడా చూపిస్తుంది చూడండి. గ్రీన్లో చూపిస్తుందంటే నేను దానికి ఆన్సర్ చేశాను అని, రెడ్లో చూపిస్తుందంటే ఆన్సర్ చెయ్యలేదు అనేసి మనకు చూపిస్తుంది అనమాట. సో ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అండి. ఇక్కడ 8th క్వశ్చన్ ఉంది కదా, 8th క్వశ్చన్ అట్లా 1 ఆన్సర్ పెట్టి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా. సో ఇలా చేస్తూ ఉంటే మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. లేదు అంటే ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి కదా. సో 3 లైన్స్ కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయన్నమాట. మామూలుగా క్వశ్చన్స్ అన్నీ కూడా కనిపిస్తాయండి. ఇక్కడ 30 క్వశ్చన్స్ మనకు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయండి. మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, మొత్తము అన్ని క్వశ్చన్స్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మ్యాథ్స్ కావాలనుకుంటే మ్యాథ్స్ చూస్తే ఇలా అన్ని క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో ఇలా ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్కి మనం మళ్ళీ బ్యాక్ కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ సబ్జెక్ట్ చూసుకొని మీకు మళ్ళీ చైల్డ్ డెవలప్మెంట్ కావాలి, సైకాలజీ కావాలనుకుంటే ఇలా వెనక్కి వెళ్ళేసి మీరు ఆన్సర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ ఆన్సర్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు మార్క్ టెక్స్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. సో ప్రతి ఒక్కరూ కూడా సో క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మీకు ఎలా ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఇది మనకు క్వశ్చన్ ఉంది కదండి. సో సెకండ్ క్వశ్చన్ క్లిక్ చేశాను. సెకండ్ క్వశ్చన్ అనేది మనకు స్క్రీన్ వచ్చేసి ఇలా తిప్పినప్పుడు చిన్నగా అయితే కనిపిస్తుందండి. ఇలా క్వశ్చన్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ అనేది మనము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇలా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో ప్రతి ఒక్కరు కూడా మార్క్ టెస్ట్ అనేది ఒక్కసారి అయినా చూడండి. మీకు ఆల్రెడీ ఆన్లైన్ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఒకసారి అయితే చూడండి ఏవే క్వశ్చన్స్ ఇచ్చారు, సో ఏ టాపిక్స్ ఇస్తున్నారు అనేసి కూడా మనం ఒకసారి అయితే గమనించాల్సి ఉంటుంది. సో ఇవే వస్తాయా అంటే చెప్పలేమండి, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఒకసారి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూడడం వల్ల మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా అయితే మనకు ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్ అనేది రాయాలండి. సో మార్క్ టెస్ట్లకు సంబంధించి అది పేపర్ SGT వాళ్ళు కానివ్వండి, SA వాళ్ళు కానివ్వండి, ఇలా మీ మార్క్ టెస్ట్ని అయితే ఒకసారి అయితే చూడండి. ఇంకా క్లియర్గా మేము ఫస్ట్ టైం రాస్తున్నాము, మాకు ఎలా రాయాలో తెలీదు అనుకున్న వాళ్ళు వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఓన్లీ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనం ఎలా రాయాలి ఏంటి అనేది మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వచ్చేసి ప్రీవియస్ బిట్స్ కానివ్వండి లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ అడుగుతున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. మీకు ప్లేలిస్ట్ ద్వారా కానివ్వండి, వీడియోస్ ట్యాబ్ కానీ దాంట్లో మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు కనిపిస్తాయండి. మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కావాలన్నా ప్రీవియస్ బిట్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ అయితే చేయండి. టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రివిజన్కే ప్రాధాన్యతను ఇవ్వండి. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.